హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100కు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం ₹399 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ₹199కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మనకి తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్లో భాగంగా చాలా ఉద్యోగాలకు సంబంధించి మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇక్కడ మనకు ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రతికూలత ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ. ఓకేనా? మరి దీనిపైన ఉప ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగిందండి. 20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టము, ఆ వెంటనే 25,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత మాది అంటూ దామోదర రాజనరసింహ గారు ఈ సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థులకు భరోసా ఇవ్వడాన్ని ఇక్కడ మనమైతే చూడవచ్చు. ఓకేనా? కేవలం 20 రోజుల్లోనే వర్గీకరణ చట్టం తీసుకొస్తాము అని చెప్పడం జరిగింది. మరో 15 నుంచి 20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం రాబోతుందని, రాగానే 25,000 పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కాబోతుందని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్ర ప్రభుత్వము కృతనిశ్చయంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు. సోమవారం హైదరాబాద్లో టూరిజం కన్వెన్షన్ హాల్లో మాదిగ నేతలతో మినిస్టర్ దామోదర సమావేశమై మాట్లాడడం అయితే జరిగింది. వర్గీకరణ చేసే వరకు నోటిఫికేషన్లు ఇవ్వబోమని సీఎం చెప్పారు. మరి ఇచ్చిన మాటకు కట్టుబడి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదని స్పష్టం చేయడాన్ని ఇక్కడైతే మనము చూడవచ్చు. ఓకేనా? కానీ వితిన్ 20 డేస్లోనే దీనిపైన చట్టం తీసుకొచ్చి కంప్లీట్గా దీనిపైన ఒక కొలిక్కి తీసుకొస్తాము 20 రోజుల్లో. మరి 25 రోజుల్లోనే 25,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు, సో రిమైనింగ్ ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయబోతున్నట్లుగా ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. ఒక అప్డేట్ చూసినట్లయితే మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు, ఆ వెంటనే గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా. మొత్తం 2,734 పోస్టులకు 5,51,247 మంది పోటీ. గ్రూప్ 1లో ఒక్కో పోస్టుకు 37 మంది పోటీ. గ్రూప్ 2లో 1:329, గ్రూప్ 3లో 1:196. ఉద్యోగ ఖాళీలు మిగలకుండా టీజీపీఎస్సీ వ్యూహాత్మక చర్యలు. అంటే గ్రూప్ 1 గనుక ముందు ప్రకటిస్తే, సో ప్రియారిటీ అనేది ఎప్పుడైనా కూడా గ్రూప్ 1కే ఉంటుంది. కాబట్టి గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చిన వారు ఇక రిమైనింగ్ వాటిని పట్టించుకోరు, వారికి వచ్చిన ఉద్యోగంలో చేరిపోతారు. ఓకేనా? సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 3 ముందుగా ప్రకటించారనుకోండి, గ్రూప్ 1 వాళ్ళు కూడా గ్రూప్ 3ని ఆప్ట్ తీసుకుంటారు. తర్వాత గ్రూప్ 2 వచ్చిన తర్వాత దీన్ని వదిలేసి అటు వెళ్తారు. సో అలా జరగకుండా ముందే గ్రూప్ 1 ప్రకటిస్తే ఆశావాహులు కంపల్సరిగా గ్రూప్ 1నే దాన్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3, ఈ విధంగా ఒక ప్రియారిటీ లిస్టులో అయితే దీన్ని విడుదల చేయబోతున్నట్లుగా, ఒక వ్యూహాత్మక చర్యల్లో భాగంగా అయితే దీన్ని ప్రకటించబోతున్నట్లుగా అయితే తెలియజేశారు. ఓకేనా? సో గైస్, ఇది అప్డేట్. మరి రానున్న రోజుల్లో మరొక ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నాయండి. మన యాప్లో అన్ని ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సులు అయితే లాంచ్ చేశాము. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.